dum 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 da 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 dum da 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 dum dum da 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 dum da 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 dum dum da 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 dum da dum da dum dum. నమస్తే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నందమూరి వంశంలో అటు అందానికి, నటన వారసత్వానికి, రాజకీయ సారథ్యానికి, సేవా హృదయానికి అసలు సిసలు నిజమైన వారసుడు నందమూరి బాలకృష్ణ. అటు కలెక్షన్ల వర్షం కానివ్వండి, డైలాగ్ డిక్షన్ కానివ్వండి, యాక్షన్లో పౌరుషం కానివ్వండి, ఆయన కలెక్షన్లో డిక్టేటర్ అని చెప్పచ్చు. మరి ఈ సంక్రాంతి పండగకి డిక్టేటర్గా 99వ సినిమాను అందించిన బాలకృష్ణ గారు సూపర్ హిట్ కొట్టేశారు, ప్రేక్షకుల హృదయాల్ని గెలిచేసుకున్నారు. అందుకే ఈరోజు మనం కలుస్తున్నాం డిక్టేటర్ టీమ్ని. నందమూరి బాలకృష్ణతో పాటు ఇద్దరు అందాల భామలు అంజలి అండ్ సోనల్ చౌహాన్, అండ్ ఈ చిత్రం నిర్మాత దర్శకులు శ్రీవాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నందమూరి బాలకృష్ణ గారు మామూలుగా సంక్రాంతి అంటే హరిదాసులు, గొబ్బెమ్మలు, పంటలు ఇవన్నీ అంటారు. కానీ ఈసారి సంక్రాంతికి వీటన్నిటితో పాటు ఇంకొకటి యాడ్ అయింది, అదే డిక్టేటర్. సో మీకు డిక్టేటర్ శుభాకాంక్షలు, అలాగే మీరు ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. ముందుగా అఖిల తెలుగు ప్రజానీకానికి విశేషమైన పండుగ ఈ సంక్రాంతి. ఈ విరసమైన సంబరాల సంక్రాంతి అందరికీ వెలుగును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త అల్లుళ్ళతో, తుళ్ళింతల కేరింతలతో, అలాగే భోగి మంటల వెచ్చదనాలతో, హరిదాసుల కీర్తనలతో, మన గొబ్బెమ్మల ముగ్గులతో, అలాగే పల్లెపల్లెలో కొత్త ధాన్యపు రాసులతో, అలాగే సరికొత్త బట్టలతో, విందు వినోదాలతో పెద్ద చిన్న అని తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి. అటువంటి సంక్రాంతి ఈసారి ఇంకా వినూత్నమైన కాంతులను అందరికీ ప్రసాదించాలని, ప్రసరింపజేయాలని ఆ ధనధాన్య లక్ష్మిని మనసారా కోరుకుంటూ అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దిస్ సంక్రాంతి మస్ట్ హావ్ బీన్ వెరీ స్పెషల్. సోనల్, తెలుగింటి అమ్మాయిగా లాస్ట్ ఫిల్మ్ తోటి బాలకృష్ణ గారితో తెరంగేట్రం చేశారు. ఇప్పుడు తెలుగు అమ్మాయి అయిపోయారు. దిస్ ఇస్ యువర్ సెకండ్ సంక్రాంతి హియర్. Yes, it is, and I'm very very happy. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎక్సైటెడ్గా ఉంది. I think yes, for us it's going to be even more festive. It's a very special Sankranti for us, and I think the entire country will celebrate with us. Yes. A for Anjali, A for Allari. ఈ రెండింటిని కలిపితే వచ్చినటువంటి అందాల బొమ్మ మన ముందు ఉన్నారు. yes అల్లరా. అయ్యో పోనీ ఏ అంటే అమాయకత్వం, ఏ బి అంటే భయభక్తి, నో బి అంటే బాలకృష్ణ గారు. ఎక్స్క్యూజ్ మీ, అది ఎవరూ తీసుకోలేరు. నేను బి అంటే భయం భక్తి అన్నా, నాకు ఏదో ఒకటి చెప్పు. భయం భక్తి రెండు కలపోసుకుని. అచ్చ తెలుగింటి పిల్ల కాబట్టి అచ్చమైన ఈ పండక్కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు సంక్రాంతి ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. సంక్రాంతి రిలీజ్ కూడా పాజిటివ్గా ఉంటుంది. అందులోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. సో మేబీ ఇన్ ద లాస్ట్ సీతమ్మ వాకిట్లో కూడా సంక్రాంతి రిలీజ్. సో ఇది కూడా సంక్రాంతి రిలీజ్ పెద్ద హిట్ అయిపోతుంది. సూపర్ సెంటిమెంట్. శ్రీవాస్ గారికి సంక్రాంతి సెంటిమెంట్ ఏమైనా ఉందా? సంక్రాంతి సెంటిమెంట్ సెపరేట్గా ఏం లేదండి. ఇప్పుడు మాకున్న సెంటిమెంట్ ఏంటంటే సంక్రాంతికి వచ్చిన బాలయ్యబాబు సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ఇప్పుడు మా డిక్టేటర్ కూడా. అంతకు మించిన సెంటిమెంట్ ఇంకోటి ఏం లేదు. బట్ NBK's 99th ఫిల్మ్ ఒక రేంజ్, ఒక ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ ఉన్నాయి. పైగా టైటిల్ డిక్టేటర్ అని పెట్టగానే మీరు బ్లాక్ బస్టర్ కొడతారనే గ్యారంటీ హిట్తోనే మేము ఉన్నామండి. అలాగే బ్లాక్ బస్టర్ అండ్ సూపర్ డూపర్ రెస్పాన్స్ ఫర్ ది ఫిల్మ్. బాలకృష్ణ గారు, మీకు ఎలా అనిపించింది ఈ టైటిల్ దగ్గర నుంచి ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ సెట్టింగ్ అప్ ది హోల్ ప్రాజెక్ట్ ఎలా అనిపించింది మీకు? ముందు చెప్పారండి. ఓకే, కథ సరే, కథ నాకు ఆయన మీద నమ్మకం మెయిన్గా కథ కంటే కూడా. ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక కడిగిన ముచ్చంలాగా ఆయన ఎప్పుడు చాలా ట్రాన్స్పరెంట్, నవ్వుతూ ఎప్పుడు ఏం చెప్పినా కొంచెం మనిషి బాడీ ఒక ఎగ్జైట్మెంట్ అది కనిపించింది నాకు ఆయనలో. మంచి ఎగ్జైట్మెంట్ కనిపించినప్పుడు చాలా మంచి సినిమా చేద్దాం. లౌక్యం మంచి హిట్ అయింది, మంచి పెద్ద హిట్. అది కాదు, ఇంకా ఏదో సాధించాలని ఒక తపన. ఆ తపన నాకు ముందు నన్ను ఆకట్టుకుంది. ఎస్, మంచి సినిమా చేస్తారు, మనుషులో ఎటువంటి కపటం అది అంటే జనరల్గా ఒకటి అనుకున్న ఒకటి చేయడం అలా కాకుండా. సో నేను దాని మీదే నేను ఫిదా అయిపోయాను, అంటే ఫ్లాట్ అయిపోయాను. సరే ఓకే డన్ చేద్దామండి అనుకున్నా. టైటిల్ పలానా టైటిల్ రిజిస్టర్ చేసాము అన్నారు. తర్వాత అంటే నేను ఒకటే అన్నాను, ఏం లేదండి ఓకే, చాలా బరువైన పెద్ద బాధ్యతే మీకు నాకు ఇద్దరికి ఉంది.
ముందు ఎంతో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవుతాం అంతే. రేంజ్ పెంచేసినటువంటి సినిమాలు ముందున్నాయి. అండ్ దెన్ ఈ టైటిల్ మాతో పాటు మీ 99th ఫిల్మ్ అనగానే కూడా ప్రేక్షకులు అండ్ మీ అభిమాన సైన్యం ఇంకా చాలా చాలా ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు. అవును, మస్ట్ బి వెరీ డిఫికల్ట్ గా బ్యాలెన్స్ చేయడం. చాలా కొన్ని టైటిల్స్ చెప్పుకోవడంలోనే వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు లెజెండ్, ఒక డిక్టేటర్, ఆ టైటిల్లోనే మామూలు చెప్పాడు డిక్టేటర్ అన్నాడు అవడం, డిక్టేటర్ అంటాడు, లెజెండ్ అంటాడు అంతే. కొంతమందికి అర్థం కూడా తెలియదు యాక్చువల్ అఫీషియల్స్కి అంతే పాపం. బట్ దట్ సౌండింగ్, ఆ వైబ్రేషన్ అంటాం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఓం ఎలా పవర్ దాంట్లో అంతే, లెజెండ్లో ఒక డిక్టేటర్లో ఉంది. మళ్ళీ ఆ టైటిల్ కూడా ఎవరికి పెట్టామనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు అది క్యారీ డిక్టేటర్ అని అక్కడ ఫొటోస్ మారుతూ ఉంటే అన్ని ఫొటోస్ మారినా కూడా ఓన్లీ బాలయ్యబాబు ఫోటో వచ్చిన తర్వాత ఓకే లాక్ అన్నట్టు ఉంటుంది. అలా ఉంటుంది టైటిల్. అంటే ఆ డిక్టేటర్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఆయనే ఫస్ట్. అంటే ఆయన హిస్టరీ అవ్వచ్చు, ఆయన గురించి మాకు చిన్నప్పటి నుంచి విన్నది అవ్వచ్చు, చూసింది అవ్వచ్చు, ఇవన్నిటి నుంచి బాలయ్య బాబుతో ఒక సినిమా చేస్తే ఏం చేయాలి అని అన్నప్పుడు వచ్చిన థాట్ అది. ఫస్ట్ డిక్టేటర్ అని అనగానే ఇంకా ఆ పవర్ని రీచ్ అవ్వడానికి కట్ చేయవలసి వచ్చింది. వండర్ఫుల్. బట్ అంజలి యాజ్ అ పర్ఫార్మర్ ఈ అమ్మాయి బాగా నటించగలుగుతుంది, ఈ అమ్మాయికి మంచి క్యారెక్టర్స్ ఇద్దాం అనేటువంటి ఒక ఓపెనింగ్ హీరోయిన్కి రావడం చాలా కష్టమైన విషయం. దాంతోపాటు గ్లామరస్గా కనిపించడం, ఈ రెండు బ్యాలెన్స్ డిక్టేటర్లో కుదిరినాయా? బికాస్ డిక్టేటర్లో నా క్యారెక్టర్ చాలా చాలా క్యూట్గా ఉంటుంది. ఒక సోల్ ఉంటుంది, ఆ మూవీ సోల్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. అండ్ చాలా కలర్ఫుల్గా అండ్ చాలా బబ్లీగా ఉంటుంది క్యారెక్టర్. అంటే బయట నేను కొంచెం సైలెంట్గా ఉంటాను, సినిమాలో ఎక్కువ మాట్లాడుతాను. బయట సైలెంట్ మర్చిపోయారు మీరు? నేను సైలెంట్గా ఉంటాను. నాకు అప్పుడు చెవుడు ఏమో నాకు చెవుడు అప్పుడు. మరి బయట సైలెంట్, సినిమాల్లో వాగుతానంటే మరి నేను బయట నాకు వినపడం, సినిమాల్లో నేను చెప్పేవి లేకపోతే మీరు చెప్పే డైలాగ్ నాకు వినపడితే అలా నేను. ఇక్కడ ఎవరో ఒప్పుకోవట్లేదు. మేము వాసు గారు మీరు ఒప్పుకుంటారా అంజలి సైలెంట్ అంటే? ఆయన తెలుసు ఆయనకి. అసలు అంజలి సైలెంట్ అని ఒప్పుకోవడానికి అసలు ఎవరు ఒప్పుకోరు. అంటే ఇంకా అల్లరి పిల్ల ఇవన్నీ చిన్న పదాలు అయిపోయి చాలా చిన్న అంటే ఆవిడ గురించి ఆల్రెడీ చాలా చిన్న ఎక్స్క్లమేటరీస్. ఆవిడ గురించి బాగా తెలిసిన వాళ్ళు అందరూ కలిసి ఎవరైనా ఒక అమ్మాయిని ఎక్కువ అల్లరి చేసినప్పుడు తిట్టాలంటే అంజలిలా చేయకు అని అంటే సరే అంటారు. గబ్బర్ దేకో బచ్చా జబ్ బచ్చా కో రాత్ కో నీంద్ ఆతా తో గబ్బర్ సింగ్ అలాగా నన్ను ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నారు ఇక్కడ. అలా కూడా అల్లరి చేసింది కదా అమ్మాయి, గీతాంజలి వస్తుందని చెప్పి. అలాగే బ్లూ కోస్ట్. Sonal, how did you manage this? ఈ అల్లరంతా ఎలా భరించారు మీరు? Well, I think it was just a joyride. There was nothing to manage. When you have people like these that I'm working with, it always felt like I'm just having fun. It never felt like I'm going to a set and going to work. Always the environment and the atmosphere on the set was just like there was a big party going on. And confidence. He never made us feel like we are working. He used to always joke around and pull our leg and something. ఎన్ని జోకులు అన్ని రేపు 2 టైటిల్స్ కూడా చూపిస్తాం. మా దగ్గర ఒక 3.5 to 4 hours కి మేకింగ్ వీడియోస్ ఉన్నాయి. మేకింగ్ అది మేము అమ్ముతాం. నెక్స్ట్ డిక్టేటర్ సిడీస్ అని అమ్ముతాం. ఎంజాయ్ చేస్తూ చేసావు, అదొక చేస్తే 3 గంటల సినిమా అవుతుంది. అది బయట అమ్ముతాం. అన్ని గూప్స్ ఆల్ బ్లూపర్స్ అల్లర్లు అయ్యో అన్ని చూస్తారుగా. That's a movie in itself. ఇంత సీరియస్ సినిమా మేము చేసావా అనుకుంటారు జనం. ఓ మై కాదు, అందులో మూవీ ఎప్పుడు చేసాం అనేది అందరికీ క్వశ్చన్ వస్తుంది. వీళ్ళు ఎప్పుడు చేస్తుంటారు, ఇందులో ఏ గ్యాప్ లో చేస్తుంటారు? బాలకృష్ణ గారు, మీరంటే క్రమశిక్షణ, అసలు నటన పట్ల మీకున్న ప్యాషన్, ఇవన్నీ మీరు చాలా సీరియస్గా ఉంటారు కదా. సెట్లో అసలు ఏమీ తప్పు కావడానికి మీ కనుసన్నల నుంచి ఏది చిన్నది కూడా తప్పు కాకుండా ఉండాలి కదా. అలా ఎలా మీరు ఒప్పుకున్నారు ఇంత అల్లరిని? అల్లర్నా? యాజ్ లాంగ్ యాజ్ నేను క్రమశిక్షణకి మారిపోయారు. సరే, క్రమశిక్షణ అంతా ఓకే అండి. అంతే క్రమశిక్షణ అంటే ఏంటి? మూసి కూర్చోమని కాదుగా. క్రమశిక్షణ అంటే టైము, వెళ్ళడం, మన వరకు మనం ఆర్టిస్ట్ గౌరవం ఉండి, అది ఇంపార్టెంట్. అదే నేను నా దగ్గర నుంచి వారసత్వంగా తీసుకుంది ఈ రెండే. ఈ ప్రాజెక్ట్ అనుకున్న దగ్గర నుంచి ఒక హైప్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది, రేంజ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఈ ప్రాజెక్ట్కి మీరు డైరెక్టర్ అవడం వరకు ఓకే, వేదాశ్వ క్రియేషన్స్ అండ్ ఈరోజ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ డైరెక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈరోజ్ ఇంటర్నేషనల్ కదా. ఎలా ఈ కాంబినేషన్ కుదిరింది? మీరు డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్గా ఎలా మారారు? అదంతా డెస్టినీ అండి. యాక్చువల్లీ ఒక 1 minute చెప్తాను. ఇప్పుడు
బాలేబాబు ఇందాక అన్నట్టు ఇప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక ఫుల్ నేరేషన్ స్టార్ట్ టు ఎండ్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏదో డౌట్స్ ఉన్నాయని ప్రాజెక్టులు చాలా ఆఫీసులో ఉండిపోయిన ప్రాజెక్టులు మాకు తెలుసు, మేము కూడా ఫేస్ చేసి ఉంటాం. కానీ ఆయన నేను లౌక్యం అయిన తర్వాత ఇప్పుడు లౌక్యం హిట్ అయిందనో అలా కాదు. యాక్చువల్లీ ఆయనకి నాకు ట్రావెల్ జరిగింది, ముందు ప్రాజెక్ట్ అనుకున్నాం, ఆ టైంకి ఏదో సెట్ అవ్వలేదు. ఆఫ్టర్ లౌక్యం నేను వెళ్ళి ఆయన ఇంటికి వెళ్తే ఏం చేస్తున్నాం అమ్మ అన్నారు. అదే బాబు నెక్స్ట్ కొంచెం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఎందుకు మన నెక్స్ట్ 99 సినిమా మన ఇద్దరం చేసేద్దాం అన్నారు. అంతే. అసలు షాక్. అంటే ఆ ఒక్క మాటే నన్ను ఇంత రేంజ్గా లీడ్ చేసిందండి. అంటే ఆ మాట అన్న తర్వాత మీరు డిక్టేటర్ కథ రాసుకున్నారా? అంతే, మొత్తం ఎవ్రీథింగ్ ఇంకా అక్కడే స్టార్ట్ అయిపోయింది. 99th మూవీ అంటే ఎంత ప్రిస్టేజియస్ అయింది, బయట ఎంత క్రేజ్ ఉంది, దాని మీద ఎంతమంది కళ్ళు ఉన్నాయి, అసలు ఇదేంటి అనే ఒక ఇది ఉంది. ఇదంతా ఆయన మైండ్లో ఉండి కూడా నా మీద ఒక నమ్మకం పెట్టి చేసేద్దాం అని అన్నారంటే ఇంక ఇది మనం ప్రూవ్ చేసుకోవాలని ఓన్లీ ఆ మాటే డే అండ్ నైట్ కష్టపడి ఇంకా అలా చేసి ఇలా చేసి అప్పుడు ఏదో ప్రొడక్షన్ సైడ్ మేము ఇక్కడ లోకల్గా రకరకాల ప్రొడ్యూసర్స్ అనుకున్నాం. ఈ లోపల అనుకోకుండా మా ఫ్రెండ్ ఒక ఆయన నరసింహరావు అని చెప్పి ఆయన అప్పుడే ఎరోస్లో జాయిన్ అయ్యాడు. ఇలా ప్రపోజల్ అని చెప్తే అంటే నేను అక్కడికి వెళ్ళాను అనమాట. ఆ ప్రపోజల్లో ఏమైంది, అన్నీ ఎక్కడి నుంచి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయినాయి. ఓకే మేము చేస్తాం, ఇది చేస్తాం, మరి ఎవరు లైన్ ప్రొడక్షన్ ఎవరో ఎందుకు మీరే చేసేయచ్చు కదా అని అన్నారు. అంటే ఓకే మీరుంటే చేస్తాను బాబు దగ్గరికి వచ్చి చెప్పాను. ఆయన అసలు ఆ నమ్మకం ఏంటి అర్థం కాదు, చేసేద్దాం మనమే దగ్గర చేసుకుందాం అన్నారు. లేకపోతే నేను వేరే వాళ్ళు అయితే అసలు నేను ఒప్పుకోలేను. ఇప్పుడు ఒక పెద్ద ప్రొడక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఉన్నారు వెనకాల, చాలు ఇంకొక పవర్ నడిపిస్తూ ఉంటుంది అని. ఓకే బాబు, అది మాటలో ఉన్న బలం అండి అనగానే ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళే, సార్ మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ కంటిన్యూస్గా చెయ్యండి అని చెప్తే వాళ్ళు ఓకే అని 1 or 2 months ట్రావెల్ తర్వాత ఇంకా వాళ్ళు ఎందుకో ఫిక్స్ అయ్యారు. సార్ మేము ఎవరో హైదరాబాద్ రావట్లేదు, మొత్తం మా ప్రాజెక్ట్ అంతా మీ వేదాశ్వ క్రియేషన్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం, మీరే అక్కడ ఏముంటారో అది చేసేసేయండి అని చెప్పారండి. అంటే వాళ్ళకి ఒక నమ్మకం కలిగి రెస్పాన్సిబిలిటీ అంటే అంత నమ్మకం. అంటే ఇంక దీన్ని ఇలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కొన్ని జరుగుతున్నప్పుడే మనం ఏమనుకుంటే ఇదంతా ఒక టైము, అది ఇప్పుడు చేస్తుంది కాకపోతే మనం ఎప్పుడో చేసుకున్న దానికి ఒక టైం వచ్చింది, ఈ టైంని మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఇంకా అప్పుడు ఇంకా అలర్ట్ అయ్యి ఆ దాన్ని ఇంకా ఎలా చేయాలి అని చెప్పి ఇంకా బాబు సపోర్ట్ కూడా ఉంది. అంటే ఒక్కరోజు కూడా అంజలి నేను ఒక్కరోజు కూడా బాలేబాబుకి ఏదో ఒంట్లో బాగాలేదంట, కొంచెం నీరసంగా ఉందంట, ఒక హాఫ్ డే లేట్గా వస్తానన్నారు, లేదంటే ఈరోజు షూటింగ్ పెట్టలేదు అనేది లేదండి. అసలు ఆశ్చర్యం. అసలు ఒక్కరోజు అయితే 17 hours వర్క్ చేసాం మేము, 17 hours నైట్ మార్నింగ్. అంటే ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం వేరు. Jan 14th సినిమా రిలీజ్ అని చెప్పి మేము ఫస్ట్ ఓపెనింగ్ రోజు చెప్పాం, ఓపెనింగ్ జరిగిన రోజు చెప్పాం Jan 14th సంక్రాంతికి రిలీజ్ అని చెప్పి. అసలు అది మార్పు లేకుండా ఇంత పెద్ద ప్రొడక్షన్, ఫస్ట్ టైం ప్రొడక్షన్ అదంతా చేస్తా అంటే ఒక నాకు ఎరోస్ నుంచి వాళ్ళు ఎంత కోఆపరేషన్ ఉండాలో అదంతా జరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ప్రాక్టికాలిటీ, ఇంత హ్యూజ్ కాంబినేషన్. మీరు ఒక్కసారి ఆర్టిస్టులు కానీ చూస్తే ఆశ్చర్యపోతారు అసలు. ఒక్కొక్కళ్ళు అయితే ఒక మ్యారేజ్ బ్లాక్ ఉంటుంది, అక్కడికి ఒక రోజు మా ఫ్రెండ్స్ కొంతమంది చాలా చూసి ఏంటి వీళ్ళంతా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. ప్రతిరోజు ఏం చేస్తాడు, కెమెరా పెట్టిన తర్వాత ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత మీ మొహం కనిపించట్లా, ఇంకో స్టూల్ అయింది, ఇంకొక స్టూల్ అయింది అంటే అందరూ కనిపించాలి, ఎవరు మెసేజ్ అలా నుంచోబెట్టి షార్ట్ తీయడానికి 10-15 ఒక్కొక్కసారి ½ an hour కూడా అవుతుంది. నాకు కొంచెం ఇది ఎక్కువ. మన కెమెరామెన్ శ్యామ్ గారు కూడా అంటారు, సార్ నేను వదిలేసినా మీరు వదలరు కదా సార్. అంటే ఒక 20 మంది ఉంటే అందరూ కనిపించాలి, ఎవరైనా ఒక వెనకాల ఉంటే ఏదో వెలుతుగా అనిపించి మళ్ళీ వాళ్ళందరినీ అడ్జస్ట్ చేసి. అంటే ఇలాంటివన్నీ చేసేటప్పుడు అక్కడ నుంచున్న ఒక బాలేబాబు లాంటి హీరో వీళ్ళెవరూ ఇరిటేట్ అవ్వకుండా నా పర్సెప్షన్కి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం వల్లే చేయగలుగుతుంది. ఇప్పుడు అక్కడ ఆయన ఏంటి అని అంటే ఇంక మనం ఏం చేయలేము. ఇంకా కాదండి, ఆయన ఒక సింహం లాంటి ఒక ఆరా ఉన్న వ్యక్తి. మామూలుగా బాలయ్య గారితో మాట్లాడడం కానీ, ఆయన్ని కలవడం కానీ, వీటన్నిటికీ కూడా ఆ ఆరా చిన్న డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కదా. వీటన్నిటిని మీరు ఎలా తట్టుకున్నారు? అంజలి ఇంత అల్లరి ఎలా చేస్తున్నావు బాలయ్య గారితో? మేమిద్దరం ఒకేలాగా బిహేవ్ చేస్తాం, సో ప్రాబ్లం ఉండదు. మేము సినిమా మొదలు పెట్టక ముందే అన్న శ్రీనివాస్ గారితో, ఇద్దరు అల్లరి పిల్లల్ని రింగ్ మాస్టర్గా మీరు అక్కడ ముందు కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేస్తారు, ఎలా తీస్తారు మమ్మల్ని. మేము Day 1 స్టార్ట్ చేస్తాం. ఇది ముహూర్తం రోజు, ఫస్ట్ డే షూట్ కాదు, ముహూర్తం రోజు. జెమినీలు ఇద్దరు నీకు ఇద్దరు కంట్రోల్ చేయాలి మీరు. లక్కీగా ఇద్దరు జెమినీన్స్. లక్కీ కాదమ్మా, ఈయనకి అది అన్ఎక్స్పెక్టెడ్. ఆయనకి మోస్ట్ ట్రిక్కీ, ఇట్స్ నాట్ లక్కీ. బికాజ్ ఆ 2 personalities ఉంటాయి. ఆ సింహం అంత ఉంటుందో అంత అందంగానూ ఉంటుంది, అంత సాఫ్ట్ గాను అనిపించవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం రబ్ ఇట్ ఆన్ ద రాంగ్ సైడ్, అప్పుడు చూస్తారు సింహం అప్పుడు అయిపోతుంది.
ఇన్సిడెంట్ కూడా జరగలేదు. నరసింహస్వామి ఎంత చల్లగా కాపాడతాడో అంత ఉగ్ర రూపంలో లక్ష్మీ నరసింహ యాక్చువల్ గా మీరు యాక్చువల్ గా అలా అంటున్నారు. సమ్ టైమ్స్ నేను ఎవరి మీద దెబ్బలాడికి వెళ్ళిపోతుంటాను. అప్పుడు బాలకృష్ణ గారు మా కూలమా పట్టుకొని లాగండి ఈ అమ్మాయిని కూర్చోబెట్టండి. ఇక్కడ ఇంకా విచిత్రం, ఓకే తిడదాం కొంచెం. ఆయన ఎవరిని అనకపోవటం, ఆయన కోపంగా అది పక్కన పెట్టేసిన అది ఆల్రెడీ దాటేసేవి. దానికి నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఈ అమ్మాయికి ఏంటంటే ఈ అమ్మాయి చాలా మంచిది. చిన్న ఇరిటేషన్ వచ్చేసి ఏదైనా కాస్ట్యూమ్ సెట్ అవ్వకపోతే వెంటనే నాకు ఫోన్ వచ్చేస్తుంది, అమ్మ ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందని చెప్పి సార్ ఫోన్ ఆన్ చేస్తే ఇంకా అసలు శ్రీవాస్ గారు ఏంటంటే మార్నింగ్ ఏం ఉండదు, ఇంకా ఏంటి సార్ అది ఇదని అంటది. కొంచెంసేపు అలా ఫోన్ అంతా పక్కన పెట్టేసి లాస్ట్లో నిజంగా లాస్ట్లో సరే ఇది ఇప్పుడే పంపిస్తాను వాళ్ళని చెప్పి నేను సెటిల్ ఎవరినైనా తిరుగుతున్నా సార్ అంటే నెల చేసేది సార్ అని కొడదాం. రోజు బాబు వచ్చి ఏంటి ఆ అమ్మాయి కొంచెం హెవీగా ఉంది, ఏం లేదు బాబు కొంచెం ఏదో తేడా వచ్చింది, సరే అని ఆయన పక్కకి వెళ్ళి ఏంటి ఏమైంది అని ఆయన కూల్ చేసి అమ్మ బాబోయ్. బట్ దెన్ ఈ మేనేజ్మెంట్ ఉంది చూసారండి, ఆయన ఎంత కష్టపడుతున్నారో మీకు కూడా టైం మేనేజ్మెంట్ అంతా కష్టమై ఉండాలి. నందమూరి బాలకృష్ణ ఈజ్ అ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ ఫర్ మీ. మీరు అటు క్యాన్సర్ హాస్పిటల్ చూస్తారు, శాసనసభ్యులుగా మీ నియోజకవర్గం అత్యున్నత స్థాయిలో ఉండేలా చూస్తారు, మీ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటారు. యాజ్ అన్ యాక్టర్ యూర్ వెరీ డిసిప్లిన్డ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి ఎనర్జీ అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా? అంతా ఆయన దగ్గర నుంచి వచ్చింది అంతే నాన్నగారు. ఏ కాదు ఇవన్నిటికంటే ఎక్కువ టైం ఆయన నేను చూసాను రిలేషన్స్ మెయింటైన్ చేయటం. అంటే మ్యారేజ్లు ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా మళ్ళీ ఎంత బిజీలో కూడా కంపల్సరీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అటెండ్ అయ్యి రావటం అదంతా చాలా కష్టం అండి. అసలు అలాంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, మనం నేర్చుకోవాల్సిందే చాలా నుంచి. సార్ మీరు చెప్పండి సార్, ఈ సీక్రెట్ ఏంటి, ఎనర్జీ ఏంటి, ఎక్కడి నుంచి? ఒకటే నా నాన్నగారు నాకు ఇచ్చిన వరం. Sonal, have you learned something from him? Oh What God, is it that I've you learned have so much from him. I'm telling you, every time I meet him, there's something that I learn. He's like, I think he's got knowledge about everything under the sun. And it's not like he's trying to, give you any knowledge. It's just that when you talk to him, there's so much to learn. And the most important thing to learn from him is humility. I've never seen a more humble man. And I'm just really fortunate, of course, that I got to work with him twice in such a short span. But more than that, I'm just really, really thankful to God that I met a man like him. He's such a nice human being. I can just go on and on. He's just a wonderful, wonderful human being. There's so much. totally agree. Anjali, do you agree? డబుల్ అగ్రీ. Everyone. So sweet. అయితే అభిమానం వాళ్ళు అంతే లైక్ సోనా మేము చేసాం వెరీ ప్రొఫెషనల్. అండ్ నేను వెళ్ళి సైలెంట్ ఉంటే నేనే ఇంత సైలెంట్గా ఉంది నా అర్థం కాదు వెళ్ళి కూర్చుని లేకపోతే ఎప్పుడు డైలాగ్ పేపర్ వర్క్ భాష కూడా మన భాష కాదు కదా. ఆ ప్రొఫెషనలిజం చాలా ప్రొఫెషనలిజం. ఎప్పుడు డైలాగ్ అంటే లాగేసుకుంటా కాగితం మింగేసుకో అంటే నేను ముద్దు అంటుంది. ఎందుకంటే మింగేసాయి అయ్యో వచ్చేస్తా డైలాగ్ బయట. నిజంగా దానికి అంటే ఆయన ఒక్కోసారి నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వాడుకుంటూ ఉంటాను బాలయ్య బాబు. ఎవరికి తెలియదు ఆ విషయం. మేము అడవాడిగా షార్ట్ ఉంటాయి. ఈ అమ్మాయి ఏదో డైలాగ్ బాబా అమ్మాయికి డైలాగ్ టెన్షన్ ఉంటుంది కొంచెం ప్రాక్టీస్ చేయించండి. ఓకే ఆయన పక్కన తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయన ఆ అమ్మాయికి హిందీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పడం ఎక్స్ప్రెషన్. బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడంలో డిక్టేటర్. యూ విల్ డిక్టేట్ ది కలెక్షన్స్, యూ విల్ డిక్టేట్ ది ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ అని నేను అంటాను. ఆ డిక్టేటర్షిప్ ఏదైతే ఉందో ఆయన పర్ఫెక్షనిస్ట్ అంటాను. మీరు ఒప్పుకుంటారు? కరెక్ట్. అంటే ఇప్పుడు స్టార్స్ ఎవరైతే వాళ్ళకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకుని దాన్నే అందరి మీద రుద్దుతూ ఉంటే వాళ్ళు రొటీన్ అయిపోతారండి. ఎందుకు 100 సినిమాలు చేయగలిగారు అని అంటే వేరియేషన్స్. ఇప్పుడు ఈ సినిమాకి ఒక శ్రీవాస్ అనే అబ్బాయి ఒక డైరెక్టర్, అతను ఏదో డిక్టేటర్ అని ఒక సినిమా నాతో తీయాలనుకుంటున్నాడు. నేను అతనికి ఒక 6 months టైం ఇచ్చాను. దీంట్లో అతను ఏదైతే నా గురించి ఫీల్ అవుతున్నాడో అతనికి తగ్గట్టుగా మనం చేద్దామనే సెన్స్ తప్పితే ఆయన 98 films ఎక్స్పీరియన్స్ని ఇక్కడ రన్నింగ్ డైరెక్టర్ మీద పెడదామనే సెన్స్ ఎప్పుడూ లేదండి. అందుకే ఆయన అలాంటి సినిమాలు చేయగలుగుతున్నారు. అసలు నాకు ఫస్ట్ డే అంటే ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అంతా బాగానే ఉంది, బాలయ్య బాబుకి మనకు అంతా బాగానే ఉంది. షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు బాబు నేను అప్పుడు మీకు చెప్పలేదు ఫస్ట్ ఏ షూటింగ్ స్టార్ట్ చేయాలి అంటే మాకు ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ అదంతా కూడా బాలయ్య బాబుని కొత్తగా చూపిందామని మేము చేసిన కొన్ని సీన్స్ అన్నీ చాలా ఉన్నాయి. పృథ్వీతో వీళ్ళతో వచ్చే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటాయి, లైవ్లీగా ఉంటాయి. అది ఫస్ట్ డే వాటితో స్టార్ట్ చేస్తే ఆయన మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళగలుగుతారో లేదో.
మళ్ళీ ఏంటి మన టైప్ కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోతుందని ఫీల్ అవుతారేమో అని నేను ముందు ఆలోచించి ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఒక హైయెస్ట్ పీక్స్కి వెళ్ళే ఎపిసోడ్ ఉంటుందో అదే ఫస్ట్ డే 1 షూటింగ్ ప్లాన్ చేశాను. క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ డే 1 ఆ ఎపిసోడ్ ప్లాన్ చేశాను. జనరల్గా ఏంటంటే డైరెక్టర్స్ కొంచెం ఆర్టిస్టులు అందరూ అలవాటు అవ్వాలి కదా, సింపుల్గా ఏదో పెట్టుకుందాం అని అంటారండి. నేను సింపుల్గా పెట్టుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి నేను మా రైటర్స్ మేము అందరూ కూడా ఫస్టే ఆ ఎపిసోడ్ పెట్టేస్తాను అంటే అవునా ఫస్టే పెట్టేస్తాను ఆయనకి మనకి కూడా సెట్ అయిపోద్ది, ఆయన కూడా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మన కాలక్షేపాన్ని కొన్ని సీన్స్ తీసుకుని ఆయన పవర్ అర్థమైపోద్ది, మనం ముందే ఆ సీన్స్ పెట్టద్దు అని చెప్పి ఫస్టే ఆ ఎపిసోడ్ పెట్టేశాను. Mm-hmm.